భార్య భర్త అంటే పెళ్ళైన ఆమెను స్త్రీ అంటారు, పెళ్లి కాని ఆమెను కన్యక అంటారు. పెళ్లి కాక ముందు ప్రవచించిన ప్రవచనం పెళ్ళైపోయిన తర్వాత ఇంత జ్ఞానం నీకు వచ్చింది కనుక, పెళ్ళైపోయిన భార్య భర్త కన్యక లేదు కనుక, కన్యక కనుక, ఒక పురుషుడికి భార్య కనుక, స్త్రీ కనుక ఆ పదాన్ని గుర్తించిన దేవుడు నీకు జ్ఞానం కొరకు రాయించాడు. స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రము లోపడ్డాడు. ధర్మశాస్త్రానికి లోబడిన వారిని కాపాడాలి కనుక ధర్మశాస్త్రానికి లోపడ్డాడు తప్ప ఆయన ఎప్పుడు లోపడలేదు కనుక ఆయన సున్నతి చేయించుకున్నాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. యేసుక్రీస్తు వారికి 8వ రోజు సున్నతి జరిగింది. ధర్మశాస్త్రానికి లోపడ్డాడు. దానిలోకి వెళ్ళి నిజాన్ని బయటకు తెచ్చే పనిలో ఆయన దానికి లోపడ్డాడు తప్ప ఆయన లోపాయికారి కాదు. ఒకదానికి మనం లోపడ్డామంటే అక్కడ అత్యాశ కాదు. ఏదో ఒక క్రియ జరిగి తీరాలి, ఏదో ఒక విషయం ప్రపంచానికి అంది తీరాలి, ఏదో ఒక జ్ఞానం నీకు కనువింపు కలిగించాలి. కనుక ధర్మశాస్త్రానికి లోపడ్డాడు కనుక ఆయన లోపాయికారి అనుకోవద్దు. అక్కడ లోపడుతూ ప్రతి క్రియను జరిగిస్తూ ఇలా తీసుకుని రావటంలో దేవాది దేవుడి యొక్క పద్ధతే వేరు, రాయించిన విధానమే వేరు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కన్య మరియ గర్భాన పుట్టకపోతే యేసుక్రీస్తు వారి మీద నింద ఎంత భయంకరంగా వేస్తారో మీరు ఆలోచించండి. గుర్తిన్న దేవుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి తలంపులని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలము చెడ్డది. కన్యక గర్భాన్ని పుట్టి ఉంటే ఎన్ని నిందలేసి ఉండేవాళ్ళు మీరు ఆలోచించండి. ఆ నిందలేసిన ఆయన ఈ రోజు చర్చలో కూర్చొని నువ్వు సేకరించగలవా? నీ వల్ల అవుతుందా? కనుక ఆ నింద జరగకుండా ఉండాలి కనుకనే పెళ్లిని జరిగించాడు. కలయిక జరగకుండానే పవిత్రత అన్న దానికి నాంది పలిగాడు. ఎంత గొప్ప కన్నతండ్రి అండి ఆయన. ఆలోచించండి, ఎంత గొప్ప కన్నతండ్రి అండి ఆయన. కనుక అందుకనే ఆయన అంత గొప్పవాడు కనుకనే ఈ రోజున యేసుక్రీస్తు వారు స్థాపించిన ప్రేమ విప్లవం నా దాకా అందింది, మీ దాకా అందుతుంది. ఇంకా ఎంతో మనం ప్రయాణించాలి. నా తర్వాత తరాలు రావాలి, పిల్లలు రావాలి, ఇంత వాక్యం మాలా చెప్పాలి. అంత జ్ఞానం ఎందులో ఉందంటే ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కన్య గర్భాన ఆ మరియనే ఎందుకు అనుకున్నాడంటే హృదయాంతరంగాన్ని పరిశోధిస్తున్న ఆయనకి కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు రాక ఆగమ్యం జరుగుతుంది కనుక ఇప్పుడు చూసినప్పుడు లోకములో ఆ పసిబిడ్డ కనపడిందండి మరియా. ఆమెను ఎన్నుకున్నాడు కనుక కన్య మరియ గర్భాన ఎందుకు పుట్టాలంటే ఆమె పరిశుద్ధంగా బ్రతికింది కనుక, పరిశుద్ధుడైన దేవుడికి కలంకం ఉండకూడదు కనుక, తన కుమారుడికి కలంకం ఉండకూడదు కనుక, నువ్వు పూజించేవాడికి కలంకం ఉండకూడదు కనుక, ఏదో ఏదైతే చూపించకూడదు కనుక ఇంత జాగ్రత్త తీసుకొని కన్య గర్భాన అంటే పెండ్లైన ఆమె భర్త కలయక ముందే గర్భవతిగా ఉంచాడు, అందుకు వచ్చాడు. కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఈ రోజున మనం పరిశుద్ధుడు పాట పడుతున్నాం. అదే ఆయనకి కలమశం ఉంటే ఈరోజు నువ్వు సంఘానికి వస్తావా? ఈరోజు నువ్వు దేవుడిని పూజిస్తావా? ఆయన విచారి కొడుకు వాడు పూజించడం ఏంటి అంత పదం లోకం వాడతా హింసించదా? ఎవరు నమ్ముతారా? ప్రపంచ మానవాళి మొత్తం నరకానికి పోవడం ఏ తండ్రికి ఇష్టం? ఇంత జాగ్రత్త నీ వరకు రాయించాలి కనుక ఆయన అలాగే పుట్టాలి, నువ్వు ఇలాగే ప్రేమించాలి, ఈ జీవితం ఇలాగే సాగాలి. మరి ఎందుకు దైవ జ్ఞానాన్ని నువ్వు ప్రబోధించాలి. అందుకే యేసుక్రీస్తు వారు నా ఎందు పాపం ఉన్నదని ఎవరు చూపించినట్టు బాగుండేది, స్థాపించును అన్నాడు. స్థాపించడం అంటే ధ్వజస్తంభ స్థాపన అంటాడు. మా తాత వేశాడు, ఇప్పుడు నువ్వు చెప్పుకుంటావు. మా తాత చెప్పాడు అబ్రహాం గారు నీ ఎందుకు పాపం ఉన్నదని, పరమసాట నువ్వు చెప్పు. మా తండ్రి చెప్పాడు దావీదు గారు నీ ఎందుకు పాపం ఉన్నదని చెప్పు. ఎవ్వరి వల్ల కాదు. అంత గొప్ప ధన్యత యేసుక్రీస్తు వారికి ఉంది, అంత గొప్ప ప్రేమ మన మీద ఉంది. మనమేం తక్కువ కాదు, ఆ ప్రేమ ఉన్నంత వరకు కూడా మనము కూడా అంత గొప్ప ధన్యులు. కానీ ఇది కోరుకోకుండా ఈ జీవితం ముగిసే సమయం లోపే బైబిల్లో రాయబడిన ఎన్నో అంశాలు మనం అర్థం చేసుకుంటే కాస్తైనా ఇష్టపడతాడు. వాడబడుతున్నా వచ్చి విన్నారు చాలు, లెక్క రాయడా. ఈరోజు మీతో పాటు మ్యాక్సిమంగా వరల్డ్ వైడ్గా 48,000 మందికి ఈరోజు నేను వాక్యం చెబుతున్నా. మీకే కాదు,
48,000 పీపుల్స్ ఆర్ సేయింగ్ టు అవర్ యూట్యూబ్. కనుక వాళ్ళ గురించి నేను చెప్పాలరా. కనుక వాతావరణం బాగా రాలేదేమో, అక్టోబర్ నెలలో చాలా బాగుంటుంది. కనుక ఇప్పుడు బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ముందే అక్కడ పాంపుట్లు వేశారు. చాలా మంది అడిగారు, వస్తే కదా తెలిసేది. కనుక ప్రతి నెల మ్యాక్సిమంగా నువ్వు విననిది, ఎవరు చెప్పనిది దేవుడు మాత్రమే చెప్పగలిగింది, పారంపర్య ఆచారం నుండి బయటకు రాగలిగింది, తీసుకురాగలిగింది వాక్యం మా దగ్గర ఉంది. ఇది రాగలిగితే తినచ్చు. కనుక కన్యమర్య గర్భాన పుట్టడంలో ఆంతర్యం ఏమిటంటే ఇది. ఇప్పుడు మన పట్ల ఉద్దేశం ఏంటంటే పునాది వేయకముందే జాగ్రత్త తీసుకోమన్నాడు. భూమి మీదకి వచ్చాం, ఈ కాలం తెలుసుకున్నాం. ఇది తెలుసుకోవడంలో కూడా గొప్పతనం ఏంటంటే సత్యమందు ఉండటం గొప్పతనం. సత్యాన్ని గ్రహిస్తారు. యేసుని నమ్మిన వాడు ఎవడైనా నేను నమ్మాను అని చెప్పుకున్న వాడికి వాక్యం తెలుసుంటారు. లేకపోతే నలుగురితో అదో టైపు, పొలంతో ఇదో టైపు. అంటే సో కాల్డ్ క్రిస్టియన్ గా ఉంటావో, సో మెనీ పీపుల్స్ ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్ అని పిలువబడతావో నువ్వే నిర్ణయించుకో. ఒక మంచి పాట పాడుకుందాం. దేవునికి భయపడిన వారికి చివరిగా